నమస్తే, వెల్కమ్ టు 95 న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి గెలుపు కోసం రోడ్ షో. మచ్చలేని నాయకుని ఎన్నుకోవాలని కోరిన కొలన్ హనుమంత్ రెడ్డి. ఉప్పల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి ఎన్నికల ప్రచారం. సీఎం కేసీఆర్ నాయకత్వంలోని అభివృద్ధి సాధ్యమన్న ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి. తెలంగాణలో బీజేపీకి ఒక ఛాన్స్ ఇవ్వాలన్న విశ్వకర్మ సెల్ స్టేట్ కన్వీనర్. కేంద్ర నిధులతోనే తెలంగాణ అభివృద్ధి జరుగుతుందన్న పూసల బ్రహ్మచారి. విశాఖ జిల్లా భీమునిపట్నం బీచ్లో బోటు ప్రమాదం. ఈదుకుంటూ ఒడ్డుకు చేరిన 8 మంది మత్స్యకారులు. ఇప్పుడు బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థి కొలన్ హనుమంత్ రెడ్డి కట్టమైసమ్మ దేవస్థానంలో దర్శనం చేసుకుని భారీ ర్యాలీతో షాపూర్ నగర్ చౌరస్తా వరకు రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మచ్చలేని నాయకుడిని ఎన్నుకోవాలని అన్నారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం ఏర్పడి 15 సంవత్సరాలైందని, ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యేల అభ్యర్థులు ఆస్తులు పెంచుకున్నారే తప్ప ప్రజలకు చేసింది ఏమీ లేదని విమర్శించారు. ఇప్పటికైనా మచ్చలేని నాయకుని ఎన్నుకోవాలని ప్రజలను కోరారు. కష్టాల్లో వస్తే ఆ కష్టంలో నేను భాగస్వామినై వాళ్లకు ఆ కష్టంలో నుంచి బయటికి తీసే ప్రయత్నం చేసిన తప్ప ఎక్కడ కూడా వాళ్ళకి ఇవ్వలేదు. 60 మందికి నా సొంత ల్యాండ్లో సొంత నిధులతో ఇల్లు కట్టించిన. అడగండి వాళ్ళను, వాళ్ళు ఎవరెవరికైనా ఇల్లు కట్టించినరా? ఎమ్మెల్యేలుగా ఉన్నారు. నేను ఎమ్మెల్యేలుగా గెలవలేదు, కానీ ఇల్లు కట్టించిన. 3000 మందికి పట్టాలు ఇప్పించిన. 5000 మంది సోదరీమణులకు, మహిళలకు కుట్టు శిక్షణ నేర్చుకోవడానికి 5000 మంది కుట్టు మిషన్లు ఇప్పించిన. 35 మంది పిల్లలను చదివించిన. అడుగడుగున ఎవరు వచ్చినా, పెళ్లిళ్ళున్నా, ఇంకోటి ఉన్నా, మరి ఆరోగ్యం బాగలేనటువంటి వారికి, కష్టాల్లో ఉన్నటువంటి వారికి, ఎక్కడైనా ఎవరైనా చనిపోతే కూడా వాళ్ళు చావు కూడా చేయలేనటువంటి పరిస్థితిలో మరి అన్నా అని నన్ను అడగగానే పోయి వాళ్ళ తోబుట్టులా నిలబడి ఆ కార్యక్రమాలు కూడా చేసినటువంటి ఎన్నో ఉన్నాయి. ఇవన్నీ కూడా నా మనసులో ఉన్నటువంటి ఏ పదవి లేనప్పుడే నేను ఇవన్నీ కూడా చేసిన కాబట్టి తప్పకుండా నన్ను గెలిపిస్తామని చెప్పి ప్రజలు వస్తూ ఉన్నారు. వారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. మరి ప్రజలు 30వ తేదీన జరిగే ఎన్నికల్లో చేతి గుర్తు మీద ఓటేసి ఒక అఖండమైనటువంటి మెజారిటీతో నన్ను గెలిపిస్తారని సంపూర్ణమైనటువంటి నమ్మకం, విశ్వాసం నాకు. కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి పూర్తిగా సిద్ధమైపోయినారు. ఎక్కడికి వెళ్ళినా అన్ని వర్గాల ప్రజలు ఇవాళ కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తూ ఉన్నారు. అందరూ కూడా ఆ గడిచిన 10 సంవత్సరాలుగా 2 పార్టీలను చూసిండ్రు. ఆ 2 పార్టీల జెండాలు పట్టుకొని వస్తున్నటువంటి ఆ వ్యక్తులను కూడా 15 సంవత్సరాలుగా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం ఏర్పడ్డ తర్వాత వాళ్ళిద్దరే, ఒక ఆయన 5 సంవత్సరాలు, ఒక ఆయన 10 సంవత్సరాలు ఈ ప్రాంతాన్ని ఏలిండ్రు. వాళ్ళు చేసింది ఏంది అని చెప్పుకోవడానికి ఏమీ లేదు. వాళ్ళు చేసింది ఒకటే, కబ్జాలు చేసి వాళ్ళ అనుచరుల ద్వారా పెద్ద ఎత్తున ప్లాట్లు చేసి, కబ్జాలు చేసి, విక్రయించి వేలాది కోట్లు సంపాదించారు. ఇక్కడ ఉన్నటువంటి బిజినెస్ మెన్ అందరినీ కూడా బెదిరించడం, బిల్డర్లను బెదిరించడం, స్కూళ్ళ వాళ్ళని బెదిరించడం, ఇండస్ట్రీస్ వాళ్ళని బెదిరించడం, ప్రతి ఒక్కరిని కూడా బెదిరించి నెలకు కోట్ల రూపాయలు వసూలు చేసుకొని ఇవాళ 1000 కోట్ల రూపాయలు సంపాదించి ఎలక్షన్లకు ముందు మేడ్చల్ జిల్లా ఉప్పల్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి, కార్పొరేటర్ జరిపోతుల ప్రభుదాస్తో కలిసి మీర్పేట, హెచ్బీ కాలనీలో, తిరుమల నగర్, వెంకటేశ్వర నగర్ కాలనీలో పాదయాత్ర చేపట్టి ప్రచారం నిర్వహించారు. ఉప్పల్ నియోజకవర్గంలో గత 10 సంవత్సరాలుగా మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డిలు 2500 కోట్ల రూపాయలు వెచ్చించి అభివృద్ధి పనులు చేశారని తెలిపారు. ఎక్కడికి వెళ్లినా ప్రజలు బీఆర్ఎస్ కు బ్రహ్మరథం పడుతున్నారని ఆయన సంతోషం వ్యక్తం చేశారు. హలో అభ్యర్థి బండారి లక్ష్మణ్ గారు సారథ్యంలో డివిజన్ అధ్యక్షుడు ప్రభుదాస్ గారు, ఏ ఇంటికి వెళ్ళినా కూడా ఎన్నికలు తిరుగుతూ ఆశిస్తూ బ్రహ్మాండంగా భారీ మెజార్టీతో గెలిపిస్తాం బండారి లక్ష్మణ్ గారు అని చెప్పి పదే చెప్తున్న సందర్భాన్ని చేసుకుంటున్నారు. కేసీఆర్ ఆ రకంగానే ప్రజలంతా కూడా 4 ఏళ్ల కాలంలో చేసే డెవలప్మెంట్ అంతా కూడా గుర్తించుకొని ఈ ప్రాంతం అంతా బ్రహ్మాండంగా టీఆర్ఎస్ పార్టీ తోటి, గౌరవ కేసీఆర్ తోటి డెవలప్ అయింది కాబట్టి వారి సారథ్యంలో పనిచేస్తాం. వారైతే చేయగలుగుతారు.
ఎవరు చేయలేని విధానం కూడా దీంట్లో ఆనందపడుకోమంటారు చెప్తా ఉంటే చాలా సంతోషం అనిపిస్తుంది. బండారు లక్ష్మణ్ భారీ మెజార్టీలో చెప్తున్నారు. మేడ్చల్ జిల్లా ఉప్పల్ నియోజకవర్గంలో బీజేపీ పుంజుకుంటుందని, ఈసారి తప్పకుండా ఉప్పల్లో కాషాయం జెండా ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేశారు విశ్వకర్మ సెల్ స్టేట్ కన్వీనర్ పూసల బ్రహ్మచారి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రం ఇచ్చే నిధులతో రాష్ట్రం పబ్బం గడుపుతోందని, కానీ ఎక్కడ కూడా కేంద్రం ప్రస్తావన తేవడం లేదన్నారు. కేంద్రం ప్రవేశపెట్టిన పథకాలను రాష్ట్ర పథకాలుగా మార్చేస్తుందని ఆయన ఆరోపించారు. ఈసారి తెలంగాణలో బీజేపీకి ఒక ఛాన్స్ ఇవ్వాలని వారు కోరారు. 10 ఏళ్ల పాలనలో బీఆర్ఎస్ చేసింది ఏమీ లేదని, అంతకు ముందు ఉన్న కాంగ్రెస్ కూడా చేసింది ఏమీ లేదని ఆయన తెలిపారు. ప్రభాకర్ గారిని చూడంగానే ఆ పనులు జ్ఞాపకం చేసుకోవడం జరుగుతుంది. మరి బిఎల్ఆర్ కానీ ఇటు కాంగ్రెస్ అభ్యర్థి కానీ మన యొక్క ఉప్పల్ కాన్ఫరెన్స్లో ఎక్కడ ఏ బస్సులో పోయినా వాళ్ళది సామాజిక సేవ కానీ అభివృద్ధి పనులు కానీ, బీఆర్ఎస్ అభ్యర్థి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా ఏ కాలనీలో కూడా డెవలప్మెంట్ లేదు, ఎటువంటి అభివృద్ధి పనులు కొనసాగలేదు. దీనికి ఎన్ఎస్ ప్రభాకర్ గారు ఏ బస్సులో చూసినా ఏ కళ్యాణ చూసినా దాదాపు ₹1 కోటి వరకు బడ్జెట్ ఇవ్వడం జరిగింది. ఎగ్జాంపుల్ హౌసింగ్ బోర్డులో చూసినా తిరుమలనగర్ కానీ, ఆనందనగర్ వెల్ఫేర్ అసోసియేషన్ కానీ, మరి కైలాసగిరి కానీ, మరి ఈ డివిజన్లో ఎక్కడ ఏ బస్సుకి చూసినా కూడా మరి వాళ్లకు కుల సంఘాల భవనాలు కానీ, మరి కాలనీ డెవలప్మెంట్కి కూడా భవనాలు మరి దాదాపు ₹1 కోటి వరకు, బోర్లు కానీ, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. ఓన్లీ హౌసింగ్ బోర్డే కాకుండా, డివిజన్ కాకుండా మరి కాప్రా కానీ, ఏశ్వరరావు నగర్ కానీ, మరి చెర్లపల్లి డివిజన్ కానీ చెప్పుకుంటూ పోతే 10 డివిజన్లో అభివృద్ధి పనులు ఎటువంటి ఆటంకాలు లేకుండా నిర్వహించిన మరి చదువుకున్న వ్యక్తి, మరి బీటెక్ సివిల్ ఇంజనీర్గా పేరు పొందిన మరి వ్యక్తి మరి ఈరోజు ఎన్నికల్లో పోటీ చేయడం జరుగుతుంది. మరి ముగ్గుట్లో మరి చదువుకున్న వ్యక్తి ఓన్లీ ఎన్ఎస్ ప్రభాకర్ గారు కాబట్టి మరి ఉప్పల్ ప్రజలు ఆదరించి బీజేపీ అభ్యర్థిని అత్యధిక మెజార్టీతోని గెలిపించాలని కోరుచున్నాను. అలాగే భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు మరి 18 కుల సంఘాలకు పిఎం విశ్వకర్మ మరి స్కీమ్ తీసుకొచ్చి ఒక్కొక్కరికి 3 లక్షల రూపాయల, అది ఆగిపోయింది. 30వ తారీఖు తర్వాత మళ్ళీ ఒక స్కీమ్ కొనసాగుతుంది. అలాగే పేద ప్రజలకు ఆయుష్మాన్ భారత్ కార్డు అంటే ఉచిత విద్య, ఉచిత ఆరోగ్యం, హాస్పిటల్, మరి ఏదైతే తుమ్ము వచ్చినా, దగ్గు వచ్చినా, జ్వరం వచ్చినా, ఏదొచ్చినా మరి ఆ హెల్త్ కార్డు నరేంద్ర మోడీ గారు 5 లక్షలు ఇవ్వడం జరుగుతుంది. మరి ఒక ఇంట్లో ఉంటే దాదాపు ఒక మనిషికి 5 లక్షలు ఆ కార్డు విలువ. అంటే 4 ఉంటే 20 లక్షలు, 6 ఉంటే 30 లక్షలు, 2 ఉంటే 10 లక్షలు, 1 ఉంటే 5 లక్షలు. మరి ఈ ఎలక్షన్లో ₹1000 ఆశపడి, 2000 ఆశపడి ఓటును మనం అమ్ముకున్నట్టయితే ఇవన్నీ మనకు వచ్చే 20 లక్షలు రావు, 10 లక్షలు రావు. మరి కరోనా సమయం నుంచి అప్పటి నుంచి ఇప్పటి వరకు నరేంద్ర మోడీ గారు ఏదైతే రేషన్ బియ్యం ఇస్తున్నారో అవి నరేంద్ర మోడీ గారు ఇచ్చే బియ్యమే. మరి కేసీఆర్ నరేంద్ర మోడీ గారు ఇచ్చే 5 కిలోలు, కేసీఆర్ ఇచ్చే 1 కిలో బియ్యం మాత్రమే. నరేంద్ర మోడీ గారు ఎప్పటి నుంచి అయితే బియ్యం ఇచ్చుడు స్టార్ట్ అయిందో కేసీఆర్ ఇక్కడ తెలంగాణ ప్రజల నోట్ల మన్ను కొట్టిండు, రేషన్ బియ్యం ఆపేసిండు. ఏదైతే మేడ్చల్ జిల్లా ఉప్పల్ నియోజకవర్గంలో యువత కాంగ్రెస్ ను గెలిపించడమే ధ్యేయంగా పనిచేస్తున్నారని 4వ వార్డు యూత్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ శివకుమార్ తెలిపారు. గత 10 సంవత్సరాలుగా టీఆర్ఎస్ ప్రభుత్వం యువతను పట్టించుకోలేదని, కొత్త ప్రభుత్వం వస్తే యువత ఎదగడానికి సహకరిస్తారని కాంగ్రెస్ పార్టీలో చేరారన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో కార్యకర్తలకే ప్రభుత్వ పథకాలు అందుతున్నాయని, సామాన్య వ్యక్తికి పథకాలు చేరడం లేదన్నారు. టీఆర్ఎస్ కు బుద్ధి చెప్పే విధంగా ఉప్పల్ ఉప నియోజకవర్గ అభ్యర్థి పరమేశ్వర్ రెడ్డిని యువత భారీ మెజార్టీతో గెలిపిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బూత్ సభ్యులు భువనేష్, అరవింద్, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. యూత్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ని 4th డివిజన్ నుంచి మేము కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నుంచి మన పరమేశ్వర్ రెడ్డి ఉప్పల్ కాన్స్టిట్యూన్సీ నుంచి అన్న ఎమ్మెల్యే అభ్యర్థిగా నిల్చొని యూత్కి సపోర్ట్ఫుల్గా అన్న నిల్చుంటారని మేము అనుకొని మేము ఆ యూత్ మొత్తం టీఆర్ఎస్ ప్రభుత్వం ఎవరు మా యూత్ని పట్టించుకుంటలేరు. సో కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి మా ఎమ్మెల్యే పరమేశ్వర్ రెడ్డి అన్నగారు మా ఉప్పల్ నుంచి నిలబడి మా యూత్కి సపోర్ట్ఫుల్గా ఉంటాడని, మా యూత్కి ఎవరికి ఉద్యోగాలు కేసీఆర్ ఉంది సీఎం అయిన 10 సంవత్సరాల నుంచి మా ఎవరి యూత్కి ఒక ఉద్యోగం లేదు. మా పిల్లలకి ఎటువంటి గవర్నమెంట్ ఉద్యోగం లేదు. ఏమంటారు అప్లికేషన్ పెడుతున్నాడు, వాళ్ళకి క్యాన్సిల్ అయిపోతున్నాయి. ఆ ఉద్యోగాలు వాళ్ళే అమ్ముకొని వాళ్ళకే వచ్చుకుంటా దళిత బంధు అంటూ నా ఏరియాలో ఈ డివిజన్లో 4th డివిజన్లో ఒక్కరికి దళిత బంధు లేదు. వాళ్ళేంటి వాళ్ళతో తిరిగే పార్టీ వాళ్ళకే దళిత బంధు వస్తుంది. డబల్ బెడ్రూమ్ 20 సంవత్సరాల నుంచి మా ఇంటి పక్కన వాళ్ళు ఉన్నది. 30
ఒక్కరికి డబల్ బెడ్రూమ్ ఇల్లు కూడా రాలేదు. వాళ్ళ టీఆర్ఎస్ పార్టీలో తిరిగే వ్యక్తులకి, వాళ్ళు ఉన్న అనుచరులకి, వాళ్ళకి తప్ప వేరే ఏ వ్యక్తికి కూడా డబల్ బెడ్రూమ్ ఇప్పటివరకు అమలు కాలేదు. ఎందుకు అంటే పేదోళ్ళకి కాదా టీఆర్ఎస్ పార్టీ? అందరి పార్టీలో అందరి గురించి ఆలోచించాలి. వాళ్ళ వ్యక్తుల్లో ఓట్లేస్తే కాదు కదా గెలిచింది, అందరు ఓట్లేసి గెలిచింది కాబట్టి వాళ్ళు గవర్నమెంట్ ఫామ్ చేసినారు. ఆ గవర్నమెంట్ ఫామ్ చేసినప్పుడు అందరు ఓట్ చేసినప్పుడు అందరూ ఈక్వల్గా చూసుకోవాలని న్యాయం పడి తిరుగుతుండు మావాడు మా మనిషి అని చెప్పి వాళ్ళకి డబల్ బెడ్రూమ్ ఇచ్చి, వాళ్ళకి మిగతా దళిత బంధు ఇచ్చి, వాళ్ళకు ఉద్యోగాలు ఇస్తే పక్కన వాళ్ళు ఓట్లేసిన వాళ్ళు ఏం కావాలా? అందుకే దాని గురించి మన అందరి యువత ఒకటి కోరుకుంటున్నారు. కేసీఆర్ ప్రభుత్వం మనకి కొలువులు రావాలంటే కేసీఆర్ కొలువు పోవాలి అని చెప్పి మా యువత మేము అందరం ముందడుగు వేసి ఈసారి మేము 4th డివిజన్ నుంచి, ఇది ఒక్కటే డివిజన్ కాదు 10 డివిజన్లో నా టీమ్స్ ఉన్నాయి. నేను ఒక క్రికెటర్ని. 10 డివిజన్లో ప్రతి ఒక్క డివిజన్లో నేను ఒక 50 మంది యువతని బయట తీసిన. ఒక్కొక్కరు 500 ఓట్లు నేను వేపిమని మా యువతకి నేను విజ్ఞప్తి చేసిన. ప్రతి ఒక్కరు మనకి ఏం చెప్పినారంటే 100% మేము అందరం కలిసికట్టుగా ఉప్పల్లో పరమేశ్వర్ రెడ్డి అన్నకి గెలుపుకి మీ అందరం సహకరించి మేము అందరిని గెలిపించుకుంటాం. 100% ఉప్పల్లో జెండా కాంగ్రెస్ జెండా ఎగిరేస్తామని కోరుతున్నాం. జై చాలా మంచి వ్యక్తి. 4 years నుంచి 20 years 4 times కార్పొరేటర్ అన్న చాలా మంచి వ్యక్తి. ఒక్కసారి అన్నని మనం గెలిపించుకోవాలి. సరేనా? ఒక్కసారి అన్న విశాఖ జిల్లా భీమునిపట్నం బీచ్ కు చేపల వేటకు ఫిషింగ్ హార్బర్ నుండి బయలుదేరిన బోటు కొద్ది గంటల్లోనే ప్రమాదానికి గురైంది. విశాఖ ఫిషింగ్ హార్బర్ కు చెందిన దానయ్య మత్స్య వేట చేసే ఇంజన్ బోటు గత సాయంత్రం 5 గంటల సమయంలో భీమిలి బీచ్ కు బయలుదేరిన కొద్ది గంటల్లోనే ప్రమాదవశాత్తు ఎగువపేట వద్ద ఒడ్డుకు కొట్టుకువచ్చింది. బోట్లో ఉన్న 8 మంది మత్స్యకారులు ఈదుకుంటూ సురక్షితంగా బయటపడ్డారు. భీమిలి బీచ్ కు వలలు వేసి చేపల వేటకు సిద్ధమయ్యే సమయంలోనే ప్రమాదం సంభవించిందని బోటు యజమాని దానయ్య తెలిపారు. సుమారు 10 లక్షల ఆస్తి నష్టం వాటిల్లిందని విలపించారు. ప్రభుత్వం స్పందించి ఆదుకోవాలని ఆయన కోరారు. नाश्ता चाहेगा విశాఖ స్టీల్ ప్లాంట్ రక్షణ కొరకు రాష్ట్ర సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నవంబర్ 15వ తేదీన విజయవాడలో ప్రజారక్షణ బేరీ పేరుతో బహిరంగ సభకు కూర్మన్నపాలెం దీక్ష శిబిరం నుంచి విజయవాడ వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. సుమారు 200 మంది స్టీల్ ప్లాంట్ కార్మికులతో పాటు రాష్ట్ర సిపిఎం పార్టీ కార్యవర్గ సభ్యులు లోకనాథం, అయోధ్యారాం తదితరులు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. ప్రభుత్వ రంగంలో కాపాడుకుంటాం. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగంలో ఒకే కమిటీ ర్యాలీ ప్రారంభమవుతుంది. పెట్టుబడి పెడితే ప్రభుత్వం
3 లక్షల కోట్లుగా తీర్చిదిద్దిన కార్మిక వర్గం దాన్ని అమ్ముకు తింటామంటా ఉన్నారు మోడీ ప్రభుత్వం. దీన్ని ఎండగట్టాలన్నటువంటి అధికార వైసీపీ, తెలుగుదేశం, జనసేన సరైన స్థాయిలో స్పందించకుండా నిన్నగాక మొన్న నగర్నార్ స్టీల్ ప్లాంట్ని ఛత్తీస్గఢ్లో ముఖ్యమంత్రి అడ్డంగా నిలబడితే ఈ రాష్ట్ర హోంమంత్రి దీన్ని ప్రైవేటైజ్ చేయట్లేదని చెప్పి ప్రకటన చేశాడు. అదే పద్ధతిలో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కూడా ప్రైవేటీకరణ చేయడం లేదని ప్రకటన చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ప్రవీణ్ కుమార్ రెడ్డి అరెస్టును టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాసులు రెడ్డి ఖండించారు. వైసీపీ కార్యకర్త బెనర్జీపై జరిగిన దాడి ఘటనతో సంబంధం లేకపోయినా ప్రవీణ్ రెడ్డిపై హత్యాయత్నం కేసు నమోదు చేయడం దారుణమని అన్నారు. ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డికి భయం పట్టుకుందని, ఆయన ప్రోద్బలంతోనే పోలీసులు ఇష్టం వచ్చినట్లు కేసులు నమోదు చేస్తున్నారని మండిపడ్డారు. అక్రమ కేసులు టీడీపీ నేతలను ఏమీ చేయలేవని ధీమా వ్యక్తం చేశారు. తలొగ్గి ఇటువంటి రిజిస్టర్లు చేసుకుంటా పోతే భవిష్యత్తులో ప్రభుత్వాలు మారినప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా ఇదే కార్యక్రమాలు చేపడితే మీ పరిస్థితి ఏంటో ఒకసారి మీరు ఆలోచించుకోవాలి. ప్రవీణ్ కుమార్ రెడ్డి ఏదో నిన్న ప్రెస్ మీట్ చూశాను ఎమ్మెల్యే గారిని. ప్రవీణ్ కుమార్ రెడ్డి ఏదో జెండా వదిలేసి, కార్యకర్తలను వదిలేసి, పార్టీని వదిలేసి అప్స్కాండ్ అయిపోయినాడు, ఇక్కడ లేడు, ఇటువంటి వాడిని మీరు నమ్మేది, ఇటువంటి వాడిని అని చెప్పి ఎగతాళి మాటలన్నీ మాట్లాడడం నేను చూశా. ఆయనకు ఒకటే చెప్తా ఉన్నాం, మా పార్టీలో ఎవరుంటే ఎవరు వదిలేస్తే మీకెందుకు ఎమ్మెల్యే గారు, మా పార్టీ మేము చూసుకుంటాం. అది నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఎవరు సమర్థుడో చూసుకుంటాడు. ఆయన సమర్థుడు కాబట్టి ఈరోజు బాధ్యుని పెట్టారు. ఆయన సమర్థుడు కాబట్టే ఈరోజు తమరిలో భయం మొదలైంది. నిమిషం ప్రవీణ్ కుమార్ రెడ్డిని ఏదో ఒక రకంగా జైలుకు పంపించాలా, ఆయన్ను నిర్వీర్యం చేయాలా అని చెప్పి ఆయన్ను, ఆయన కుటుంబ సభ్యులను కూడా ఇబ్బంది పెట్టే కార్యక్రమం చూస్తూ ఉంటే ఆయన చూస్తే మీకు భయం పెట్టుకోండి. మా పార్టీని కాపాడుకోవడం మాకు తెలుసు, మీ సలహాలు అక్కర్లేదు. 13 రోజులుగా ఆయన ఎక్కడికి పోలేదు, స్పష్టంగా ఆయన స్వగృహంలో ఉన్నాడు. ఈరోజు విలేకరులే మీకు సాక్షి. చట్టాన్ని ఎప్పుడు మేము గౌరవిస్తాం. చట్టానికి అతీతులుగా ఎవరు అతీతులు కాదు. మేము చట్టాన్ని ఏమి ధిక్కరించడం లేదు. స్వయంగా ఆయన ఇంట్లో కూర్చోన్నాడు. పోలీసు వాళ్ళు ఆయన తప్పు చేసింటే పట్టుకుపోవచ్చు. కోర్టులు ఉన్నాయి, న్యాయస్థానాలు ఉన్నాయి, న్యాయస్థానాల్లో తెలుసుకుంటాం. గతంలో కూడా ఆయన ఇంటి దగ్గర ఏదో సంఘటన వైసీపీ వాళ్ళు వచ్చి చేస్తే అప్పుడు కూడా 307 కేసు పెట్టారు. అంటే దీన్ని బట్టి చూస్తూ ఉంటే సంబంధం లేకపోయినా, ఊర్లో లేకపోయినా, ఎక్కడో స్వగ్రామంలో శుభకార్యానికి హాజరైన సందర్భంలో ప్రొద్దుటూరు నగరంలో జరిగిన ఓ హత్యాయత్నం కేసులో ప్రవీణ్ కుమార్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడం జరిగింది. ఈరోజు ప్రొద్దుటూరు పట్టణంలో 3 టౌన్ పోలీసులు. ఆయన సంఘటన జరిగినప్పుడు పోగటం అని వాళ్ళ స్వగ్రామంలో ఏదో కార్యక్రమానికి పోయినాడు. దానికి సాక్ష్యం కూడా ఎస్కాట్ పోలీసులు. ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు బస్సు యాత్ర అనే కార్యక్రమాన్ని చేసుకుంటా ఉంటే ఇదే ప్రొద్దుటూరు పట్టణ పోలీసు వాళ్ళు నువ్వు ప్రొద్దుటూరులో ఉండొద్దు, బస్సు యాత్ర. ఇసుక గుంతల కారణంగా కీసర మునేటి వాగు వద్ద 3 యువకులు మృతి చెందిన ప్రాంతాన్ని మాజీ మంత్రులు దేవినేని ఉమా, నక్క ఆనంద్ బాబు, మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య, టీడీపీ నేతలు పరిశీలించారు. నీటి వద్ద ఇసుకలో బైఠాయించి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇసుక అక్రమ దోపిడీ అరికట్టాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దేవినేని ఉమా మాట్లాడుతూ ముఖ్యమంత్రి సోదరుడు అనిల్ రెడ్డి నాయకత్వంలో ఇసుక దోపిడీ జరుగుతుందని ఆయన ఆరోపించారు. మరి ఇంతమంది చనిపోయిన ఈ ప్రాంతంలో బ్రిక్ ఫ్యాక్టరీలు పెట్టి, ఇసుక అర్ధరాత్రి పూట జేసీబీలు ప్రక్లైన్లు పెట్టి, పందికొక్కుల్లాగా ఈ వ్యక్తులు ఎవరో పోసాని కోటేశ్వరరావు, కృష్ణ, రామారావు, వీళ్ళందరూ ఎవరో ఈ పాపాల్లో భాగస్వాములు కాదా? వీళ్ళు కాదా దుర్మార్గులు? వీళ్ళు కాదా పాపాత్ములు? ఇవాళ ఆ కుటుంబ సభ్యుల కడుపు కోత, క్షోభ, 100 కోట్లు సంపాదించారు. చాలదు ఇంకా పందికొక్కుల్లాగా ఇక్కడ ఇసుక కావాలా మీకు? ఇసుక తోలుకెళ్ళేది ఎవడో? ముఖ్యమంత్రి సోదరుడు అనిల్ రెడ్డి నాయకత్వంలో ఇసుక దోపిడీ జరుగుతుంది. ఇక్కడ సహకరించేవాళ్ళు జగన్మోహన్ రావు, అరుణ్ కుమార్, వసంత కృష్ణ ప్రసాద్. మొత్తం దోపిడీ.
అసలు టెండర్లు ఫైనల్ అవ్వాలా రాష్ట్రంలో. అంటే డైరెక్టర్ చెబుతున్నాడు వెంకటరెడ్డి మొన్న మళ్ళీ ఎక్స్టెన్షన్ చేస్తా ఉంటాం. ఆ డాక్యుమెంట్లు బయటపెట్టు. నిన్న ఆనందబాబు గారు అడిగాడు రాష్ట్ర పార్టీ కార్యాలయం నుంచి. మీరు వీళ్ళకి 2 ఏళ్ళు అగ్రిమెంట్ అయిపోయింది జేపీ సంస్థకి. అయిపోయిన తర్వాత మే నుంచి ఇప్పుడు ఎవడు తోలుతున్నాడు? నేను డైరెక్టర్ ఆఫీస్కి వెళ్ళి నేను డైరెక్టర్ ఫోన్ చేశాను, ఆయన ఛాంబర్లో కూర్చొని ఫోన్ చేశాను, సమాధానం చెప్పలా. మీడియా అడిగింది, సమాధానం చెప్పలా. పత్రికలు అడిగాయి, సమాధానం చెప్పలా. మేము మళ్ళీ అగ్రిమెంట్ రాసేసాం. అగ్రిమెంట్ రాస్తే మీడియాకి ఇవ్వండి, ప్రజలకి ఇవ్వండి. కాబట్టి మేము డిమాండ్ చేసేది ఇప్పుడు స్వామి గారు చెప్పినట్టు ఎక్స్గ్రేషియా 25 లక్షలు చనిపోయిన కుటుంబాలకు ఇవ్వాలి. ప్రాణాపాయంలో ఉన్నారు, వాళ్ళ హాస్పిటల్ ఖర్చులు ప్లస్ వాళ్ళకు కూడా ఎక్స్గ్రేషియా ప్రకటించాలి. 10 లక్షలు తగ్గకుండా వాళ్ళకు కూడా ఇవ్వాలి. అట్లాగే 25 లక్షలు ఈ పాపమంతా కూడా 2 ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీ, ముఖ్యమంత్రి తమ్ముడు అనిల్ రెడ్డి, వీళ్ళే దోపిడీదారులు. కడప జిల్లా ప్రొద్దుటూరులో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఓ హత్యాయత్నం కేసులో టీడీపీ ఇన్ఛార్జి ప్రవీణ్ కుమార్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేయడం రాజకీయ ప్రకంపనలు పుట్టిస్తోంది. ప్రవీణ్ కుమార్ రెడ్డి తన నివాసంలో మీడియాతో మాట్లాడుతుండగా ప్రొద్దుటూరు పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. వైసీపీ నేత బెనర్జీపై దాడి కేసులో కుట్రదారుడిగా పేర్కొంటూ ప్రవీణ్ కుమార్ రెడ్డిని అరెస్ట్ చేస్తున్నట్లు డీఎస్పీ ప్రకటించారు. దీంతో ఆ సమయంలో తాను అక్కడ లేకపోయినప్పటికీ తనపై కేసు నమోదు చేయడం పట్ల ప్రవీణ్ కుమార్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మీరు చంపి ఇంకొక విషయం మాట్లాడతా. నందం సుబ్బయ్య మర్డర్ కేసులో యాకోబ్ ఉన్నాడు. పొద్దున మర్డర్ జరిగితే ప్రస్తుతం నేను ఫోటోలు చూపిలా. యాకోబ్ నీ వెనకాల ప్రెస్ మీట్ నిలబడుకున్నాడు. యాకోబు మీ ఇంట్లో ఇట్లా వెనకాల నిలబడుకున్నాడు నడుస్తా అంటే అప్పుడు అతను నిందితుడు కాదా? మీ ఇంట్లో ఏంటి పెట్టుకున్నావు? ఏం మీ ఇంట్లో చెమ్మచక్క ఆడిపించడానికి పెట్టుకున్నావా? అంటే మీ పార్టీ వాడిని నువ్వు కాపాడుకుంటే కరెక్ట్. మీ పార్టీ వానికి నువ్వు సపోర్ట్ ఉంటే రాజనీతి. మీ పార్టీ వాడికి నీకు నచ్చకుంటే కేసులు పెట్టించావు. నందం సుబ్బయ్యని చంపినట్టు చంపించా అంటావు. ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ను ఫోన్ చేసి నందం సుబ్బయ్యని చంపినట్టు చంపుతామని ఈ బెనర్జీ కాదా? అంటే నీ పార్టీ వాళ్ళు నీ కాడుంటే నువ్వు చేస్తే శృంగారం, మేము చేస్తే వ్యభిచారం. అంతే కదా నువ్వు మాట్లాడేది? నువ్వు చేస్తే అది లీడర్ అన్నాక 100 మంది కార్యకర్తలు ఫోన్ చేస్తారు ఇబ్బంది కలిగితే. చేసిన దాన్ని అందరికీ కుట్ర కేసు పెట్టారా? నందం సుబ్బయ్య మర్డర్ కేసు జరిగినప్పుడు మా తల్లి సమానురాలు రమాదేవమ్మ ఆమె సెల్లు తీసుకొని ఎంతమంది ఎస్ఐలకు నువ్వు ఫోన్ చేసినావు? ఏందో మా నాయన ఫోన్ చేసినాడంట పోలీసులకు, మా నాయన లాయర్లకు ఫోన్ చేసినాడంట. గొడవ జరిగితే లాయర్లకు పోలీసులకు ఎవరు చేయాలన్నా? ఎవరికి చేయాలా? ఎవరికి చేయాలా ఫోను? గొడవ జరిగితే పోలీసులు చేస్తారు. ఎవడైనా మా నాయన ఫోన్ చేశాడు. నీకు ఛాలెంజ్ చేస్తాడా? నందం సుబ్బయ్య మర్డర్ జరిగిన రోజు మీ భార్య ఫోన్ నెంబరు నువ్వు భయపడి నీకు వాట్సాప్ కాల్ మాట్లాడేది రాక, నాకు వాట్సాప్ లేదని ఆఫీసర్ ఎవడో కూడా నాకు తెలుసు ఫోన్ చేస్తే మళ్ళా నువ్వు మీ భార్య సెల్ నెంబర్ తీసుకొని మాట్లాడినావు. అంటే ఇప్పుడు నువ్వు ముద్దాయివేనా? అంటే ఫోన్లో మాట్లాడితే ముద్దాయిలే. అంటే నీ రాజ్యాంగంలో ఫోన్లో మాట్లాడితే ముద్దాయిలు. రెండవది మాడదాం, నేనేందో పారిపోయినా అంట, నేనేందో భయపడినా అంట, నేనేదో దాంకున్నా అంట. 20 మంది 4 టీములు పోలీసులు వస్తే నేను పారిపోయినా. 20 మంది పోలీసులు నేను ఒక్కని ఉంటే పట్టుకోరా? ఏంది ఇది కాకన్ పోలీస్ స్టోరీస్ చెప్తావు? 20 మంది పోలీసులు నన్ను ఒక్కని పట్టుకోలేరా? 4 టీములు నన్ను పట్టుకోలేవా? ఒక గొడవ జరిగింది, ఏం జరిగిందో కనుక్కోవాలా, మేము లాయర్లతో మాట్లాడుకోవాలా. కార్తీక మాసం ప్రారంభంతో శైవ క్షేత్రాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. పుణ్య స్నానాల కోసం వేలాది భక్తులు రాజమండ్రిలో స్నానఘట్టాలకు తరలి రావడంతో కోలాహలం నెలకొంది. దీంతో రాజమండ్రిలోని పుష్కర ఘాట్, మార్కండేయ ఘాట్, కోటిలింగాల ఘాట్, గౌతమి ఘాట్ పుణ్య స్నానాలు చేయడానికి వచ్చిన భక్తులతో భక్త జనసంద్రోహంగా మారింది. కార్తీక స్నానాల తర్వాత శివనామ స్మరణతో మారుమోగిపోతున్నాయి. భక్తులు నదిలో వదిలిన కార్తీక దీపాలతో గోదావరి దీప తోరణంలా కనిపిస్తోంది. పుణ్య స్నానాల అనంతరం భక్తులు స్వామివారి దర్శనం కోసం బారులు తీరారు.
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి గెలుపు కోసం రోడ్ షో. మచ్చలేని నాయకుని ఎన్నుకోవాలని కోరిన కొలన్ హనుమంత్ రెడ్డి. ఉప్పల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి ఎన్నికల ప్రచారం. సీఎం కేసీఆర్ నాయకత్వంలోని అభివృద్ధి సాధ్యమన్న ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి. తెలంగాణలో బీజేపీకి ఒక ఛాన్స్ ఇవ్వాలన్న విశ్వకర్మ సెల్ స్టేట్ కన్వీనర్. కేంద్ర నిధులతోనే తెలంగాణ అభివృద్ధి జరుగుతుందన్న పూసల బ్రహ్మచారి. విశాఖ జిల్లా భీమునిపట్నం బీచ్లో బోటు ప్రమాదం. ఈదుకుంటూ ఒడ్డుకు చేరిన 8 మంది మత్స్యకారులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం. నమస్తే.